వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. వింటేజ్ లుక్ అదిరింది, విలనిజం ఎలా ఉందో చూడాలి. మోహన్ బాబు గారిది. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబోలో వచ్చిన దసరా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి రికార్డు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నానిని అంత రా అండ్ రస్టిక్గా చూపించడం శ్రీకాంత్ వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు అనిపించేలా చేశాడు. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న చిత్రం ది ప్యారడైజ్. ఏ ముహూర్తాన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యిందో అప్పటి నుండి సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఈ చిత్రంలో నానికి ధీటుగా మోహన్ బాబు విలన్గా నటిస్తున్నారు అని అన్నారో ఒక ఫ్యాన్స్ భూమి మీద నిలవడం లేదు. ఒకప్పుడు విలన్గా తన సత్తా చాటిన మోహన్ బాబు హీరోగా, నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలను టాలీవుడ్కు అందించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ విలన్గా రీ ఎంట్రీ ఇవ్వడం అనేది గొప్ప విషయం. అందులోనూ మోహన్ బాబు విలనిజంలో చాలా షేడ్స్ ఉంటాయి. అలాంటి మోహన్ బాబునే కథ చెప్పి ఒప్పించాడు అంటే శ్రీకాంత్ ఓదెలా గట్స్ని మెచ్చుకోవచ్చు. నేడు మోహన్ బాబు పోస్టర్ను చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. మొదట మరి వైల్డ్గా షర్ట్ లేకుండా కనిపించిన రెండో పోస్టర్లో వింటేజ్ మోహన్ బాబును చూపించి షేక్ చేశారు. నిజం చెప్పాలంటే మోహన్ బాబు విలనిజం ఈ కాలంలో అంత మెప్పిస్తుందా అనేది కొందరి ప్రశ్న. ఇప్పుడు అందరూ జనరేషన్కు తగ్గట్లు విలనిజాన్ని చూస్తున్నారు. మోహన్ బాబు వింటేజ్ లుక్ బాగుంది, కానీ వింటేజ్ విలనిజం వర్క్ అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాలో షికంగా మాలిక్ పాత్రలో మోహన్ బాబు కనిపించినారు. తన కెరీర్లోనే అత్యంత క్రూరమైన పాత్ర ఇది అని ఆయన చెప్పుకొచ్చారు. మరి మోహన్ బాబు తన విలనిజంతో ఫ్యాన్స్ని మెప్పిస్తాడా లేదా చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సింది. మోహన్ బాబు అంటేనే కాంట్రవర్సీకి తన డైలాగ్ డెలివరీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. విలనిజంలో కూడా చాలా రకాలుగా మనం చాలా వేరియేషన్స్ చూసాం. ఎస్పెషల్లీ ఖైదీ సినిమా కానీ అట్లా కొన్ని సినిమాలలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూసినాం. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఎలాంటి విలనిజం చూపిస్తారు ఏంటి అనేది అయితే చాలామందికి ఇంట్రెస్టింగ్గా మారింది. అదిగాక న్యాచురల్ స్టార్ నాని అంటేనే మనందరికీ తెలుసు. తన ఇంతవరకు చూడని వైల్డ్ ఎంట్రీతో ఇచ్చినటువంటి దసరాను అంటున్నాడంటే ఇంకా ప్యారడైస్లో ఇంకెట్లుంటాడో. మొన్న హిట్ 3 కూడా చూసినాం కాబట్టి హిట్ 3లో ఎలా ఉన్నాడో తెలుసు. కానీ ఈ సినిమాలో ఎలా ఉంటాడో అయితే దానికి తగ్గట్టుగా ధీటుగా మోహన్ బాబు గారు అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మామూలుగా లేవు. అసలు ఈ సినిమా రంబోలా చెప్తట్టుంది. ఇంకా నాకు తెలిసి హిట్ 3 కాకుండా దానికి డబల్ తీసేలా ఉన్నట్టుంది ఈ సినిమా. తప్పకుండా ఇంకా ఆ సినిమా ఇప్పుడు వస్తుందో కానీ జనాలు అయితే చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. ఆఫ్కోర్స్ నాకు కూడా చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మోహన్ బాబు గారి కాంబినేషన్లో నాని గారి సినిమా అంటే ఇంకా ఆఫ్కోర్స్ ఇదండి. ఈరోజు మీకు ఇచ్చేసినటువంటి నేను టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. మంచి టాపిక్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నాకు మీకు ఎంతవరకు నచ్చిందో అంత పాయింట్స్ ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.